హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో గోధుమ రవ్వ దోశ అండి. చాలా ఈజీ రెసిపీ. ఎప్పుడూ తిన్న దోశలే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. చాలా బాగా వచ్చాయి. చూడండి స్మూత్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. 1 గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. అదే గ్లాస్తో 2 గ్లాసెస్ గోధుమ రవ్వ తీసుకోవాలి. నీట్గా వాష్ చేసేసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత కొంచెం కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వెంటనే అయినా దోశ వేసుకోవచ్చండి, లేదంటే కొంచెం చప్పగా ఉంది అనుకుంటే ఒక 4 to 5 అవర్స్ వరకు తర్వాత అయినా వేసుకోవచ్చు. చూడండి పిండి అయితే మనకు రెడీ అయింది. నేనైతే ఒక 6 అవర్స్ దాకా ఉంచేసానండి. తర్వాత దోశ వేస్తున్నాను. దోశ వేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని రుచికి సరిపడా కొద్దిగా వాటర్ వేసుకొని పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా చూసుకోవాలి. సేమ్ మనకు దోశ లాగానే దోశ బ్యాటర్ ఎలా చేసుకుంటామో అలాగా. ఇప్పుడు పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక చూడండి ఇలా దోశ వేసేసుకోవాలి. ఇప్పుడు దీని చుట్టూరు ఆయిల్ వేసుకొని ఇలా మధ్యలో కూడా ఆయిల్ వేసేసుకొని రెండో వైపులా కూడా బాగా కాల్చాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. చూడండి ఇప్పుడు దోశ ఇలా టర్న్ చేసుకోవాలి. చూడండి ఎల్లో కలర్లో ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. టేస్ట్ కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మరెన్నో ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.